మేషరాశి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి, రచయితలకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ వారం. అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైనా నాటక రంగంలో కానీ, చలనచిత్ర రంగంలో కానీ, లేదా ఇతర కళారంగాలలో కానీ, లేదా చిత్రలేఖనం, సంగీతం లాంటి ఆ రంగాలలో కానీ ఉన్నట్లయితే నిశ్చయంగా వాళ్ళ ప్రతిభ ఈ వారం గుర్తింపబడుతుంది. ఆ ప్రతిభకి సంబంధించినటువంటి పారితోషికాలని, విజయాల్ని కూడా పొందగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులు తమ పిల్లలతో అమోఘమైనటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాక, ఆ పిల్లలకి సంబంధించిన వివాహాది శుభవార్త శ్రవణాన్ని కూడా ఈ వారం చేయబోతున్నారు. నిశ్చయంగా భరణీ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. కృత్తికా నక్షత్ర జాతకులు తమ పిల్లలు కానీ విదేశాల్లో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళాలని నిశ్చయంగా ఉత్సుకతతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావడమో లేక వీళ్ళు అక్కడికి వెళ్ళడమో జరిగి ఈ వారంలో దానికి తగిన ప్రాతిపదిక ఏర్పడుతుంది. 19వ తేదీన వినాయక చవితి రాబోతోంది కాబట్టి మేషరాశి వారు ఆ 19వ తేదీ వినాయక చవితి నాడు పూజ చేసుకునేందుకు వీలుగా ఓ 16 మందిని ప్రత్యేకంగా ఎంచుకుని మట్టి విగ్రహ వినాయకుల్ని నేను స్వయంగా మీకు ఇస్తానని 16 మందితోనూ చెప్పి ఆ రోజుకి ముందు రోజున ఆ వినాయక విగ్రహాలని సమర్పించుకోవడం చాలా శుభదాయకం. ఇక ఈ రాశి వారు ఈ వారం ఎక్కడైనా పెట్టుబడిని పెట్టుకోవాల్సి వస్తే పెట్టవచ్చు. చాలా ఆనందదాయకంగా అది అభివృద్ధి అయ్యే అవకాశం కనిపిస్తుంది.